హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే మరో ఊహించిన శుభవార్త అయితే ఇచ్చారండి. వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా ఎదురు చూస్తున్న పేదలకు కల సహకారం కాబోతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సవరణకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామ సభలలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే అధికారులకు ఆదేశించాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశం నిన్న హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కాంగ్రెస్ నేతలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభలలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు అనేవి మీరు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీకు రేషన్ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే వాటిని అయితే సరి చేసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించి డిసెంబర్ 28 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించి ఇళ్ల స్థలాలపై కూడా మనకు గ్రామ సభల్లో అయితే మనకు ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఎక్కడైతే నిర్ణయం తీసుకుంటారన్నమాట. పూర్తి విచారణ అనేది కంప్లీట్ చేసి అర్హులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా అందేలాగా చూడాలని మన యొక్క ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మనకు రేషన్ కార్డులు, అలాగే పెన్షన్లు, ఇళ్ల స్థలాలపైన వచ్చినటువంటి శుభవార్త. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.